నమస్కారం. భోజనం చేశాక కాస్త ఇబ్బందిగా ఉండటం, ఛాతీలో మంట, కడుపు ఉబ్బరంగా అనిపించడం ఇలాంటివి మనలో చాలామందికే అనుభవమే కదా. సరే, ఈరోజు మనం ఈ సాధారణ గ్యాస్ట్రిక్ సమస్యలకు సహజంగా ఎలాంటి పరిష్కారాలున్నాయో చూద్దాం. అవునండి, ఈ ప్రాబ్లమ్స్ మన రోజువారీ పనుల్ని ఎంతలా డిస్టర్బ్ చేస్తాయో కదా. అయితే ప్రతి చిన్నదానికి టాబ్లెట్ వేసుకోవాలా? బహుశా అవసరం లేదేమో. సహజమైన పద్ధతులతోనే వీటికి ఎలా చెక్ పెట్టొచ్చో ఇప్పుడు చూద్దాం. అసలు ప్రాబ్లం ఎక్కడ మొదలవుతుందో మనకు తెలిస్తే పరిష్కారం చాలా సులభం. అందుకే ఫస్ట్ ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు ఎందుకొస్తాయో చూద్దాం. ఓకే, ఫస్ట్ స్టెప్. అసలు ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు అంటే ఏంటి? మన శరీరంలో ఏం జరుగుతోంది? చూడండి, ఇది చాలా సింపుల్ విషయం. మన జీర్ణ వ్యవస్థ అంటే మన డైజెస్టివ్ సిస్టమ్ ఒక సెన్సిటివ్ మెషిన్ లాంటిది. దాని పనిలో ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే వెంటనే గ్యాస్, ఎసిడిటీ లాంటివి మొదలవుతాయి. దీనికి మెయిన్గా మూడు కారణాలుంటాయి. 1 మనం తినే ఫుడ్, 2 మన స్ట్రెస్, 3 మన లైఫ్ స్టైల్. ఇక లక్షణాలంటారా, ఇవి మనందరికీ బాగా తెలిసినవే. కడుపులో గ్యాస్ ఫామ్ అవడం, తేన్పులు రావడం, ఛాతీలో మంట, కడుపు ఏకంగా బండరాయిలా ఉబ్బిపోవడం. అవునుగదా? అయితే ఇక్కడొక చాలా ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాలి. మనింట్లో చేసుకునే చిట్కాలు, మన లైఫ్ స్టైల్ మార్పులు ఇవన్నీ ఫస్ట్ ఎయిడ్ లాగా బాగా పనిచేస్తాయి, నిజమే. కానీ ప్రాబ్లం మరీ ఎక్కువగా ఉన్నా లేదా చాలా రోజులుగా తగ్గకపోయినా డాక్టర్ను కలవడం మాత్రం కంపల్సరీ. సొంత వైద్యం కంటే డాక్టర్ సలహా ఎప్పుడూ బెస్ట్. రైట్. ఇక అసలు మ్యాటర్లోకొచ్చేద్దాం. మన ఆరోగ్యాన్ని నిలబెట్టేది, పాడు చేసేది కూడా మన ఫుడ్, మన హ్యాబిట్సే. ఈ ఫౌండేషన్ని సరిచేసుకుంటే సగం సమస్యలు అవేపోతాయి. చూడటానికి చాలా సింపుల్గా అనిపించే ఈ 5 అలవాట్లు చాలా పవర్ఫుల్ అండి, నమ్మండి. ముఖ్యంగా టైంకి తినడం. దీనివల్ల మన డైజెస్టివ్ సిస్టమ్కి ఒక రొటీన్ అలవాటవుతుంది. అలాగే మసాలాలు, ఫ్రైడ్ ఫుడ్స్ తగ్గించడం, కాఫీలు, కూల్ డ్రింక్స్ లాంటివి పక్కన పెట్టడం. ఇంకా కొంచెమే తినాలి, కానీ బాగా నమిలి తినాలి. లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, తిన్న వెంటనే పడుకోకూడదు. అలా చేయడం వల్ల యాసిడ్ పైకొస్తుంది. అందుకే ఓ 10 నిమిషాలు అలా మెల్లగా నడవడం చాలా మంచిది. మన పొట్టను సెకండ్ బ్రెయిన్ అని కూడా అంటారు, తెలుసా? ఎందుకంటే మన మైండ్లో ఉన్న స్ట్రెస్ అంతా డైరెక్ట్గా మన డైజెషన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకే స్ట్రెస్ని మేనేజ్ చేయడంతో పాటు కొన్ని సింపుల్ హోమ్ రెమెడీస్ కూడా ఎలా హెల్ప్ చేస్తాయో ఇప్పుడు చూద్దాం. ఒక్క విషయం, ఇవేవి మందులకు ఆల్టర్నేటివ్ కాదు సుమా, జస్ట్ సపోర్ట్ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్, భోజనం తర్వాత కొంచెం జీలకర్ర నీళ్లు తాగడం లేదా వాము తీసుకోవడం. మజ్జిగ అయితే చాలా మంచిది. అల్లం టీ కూడా అప్పుడప్పుడు ఓకే. ఇక సోంపు గింజలు భోజనం తర్వాత కొన్ని నమిలితే డైజెషన్కి చాలా హెల్ప్ అవుతుంది. నిజంగా నమ్మండి, స్ట్రెస్కి, అసిడిటీకి డైరెక్ట్ లింక్ ఉంది. మనం టెన్షన్ పడినప్పుడు మన పొట్టలో యాసిడ్ ప్రొడక్షన్ పెరిగిపోతుంది. అందుకే మెడిటేషన్, బ్రీదింగ్ ఎక్సర్సైజులు ప్రాక్టీస్ చేయడం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, రోజూ కనీసం 7-8 గంటలైనా నిద్రపోవడం ఇవి మన డైజెస్టివ్ సిస్టమ్కి రెస్ట్ ఇచ్చి దాని ఫంక్షనింగ్ని ఇంప్రూవ్ చేస్తాయి. సరే, ఇప్పటిదాకా మన ఇంట్లో ఏం చేసుకోవాలో చూశాం. కానీ ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎప్పుడు డాక్టర్ని కలవాలి, ఏది సీరియస్గా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ ఒక్కదానితో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ మొత్తం మాయం. ఒక్క డోస్తో గ్యాస్ ఫసక్ ఇలాంటి మాటలు మనం ఆన్లైన్లో, సోషల్ మీడియాలో చాలా చూస్తుంటాం, వింటుంటాం, అవునా? కానీ నిజం చెప్పాలంటే ఇవన్నీ తప్పుదారి పట్టించే మాటలు. హెల్త్ ప్రాబ్లమ్స్కి, ముఖ్యంగా డైజెషన్కి సంబంధించిన వాటికి అలా మ్యాజిక్ చేసే సొల్యూషన్స్ అస్సలుండవు. సమస్య మూలమేంటో తెలుసుకోకుండా చేసే ట్రీట్మెంట్ ఏదైనా సరే అది టెంపరరీ మాత్రమే. ఈ లక్షణాలు గనక కనిపిస్తే ప్లీజ్ అస్సలు నెగ్లెక్ట్ చెయ్యకండి. వెంటనే డాక్టర్ని కలవాలి. అవేంటంటే మోషన్ నల్లగా రావడం, వాంతిలో బ్లడ్ పడటం, మీరు డైటింగ్ లాంటివి ఏమీ చేయకపోయినా సడన్గా బరువు తగ్గిపోవడం, లేదా ఎన్ని రోజులైనా అసిడిటీ తగ్గకపోవడం. ఇవి లోపల ఏదో సీరియస్ ప్రాబ్లంకి సంకేతాలయ్యుండొచ్చు. సో ఫైనల్గా మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. ఇప్పటివరకు మనం చెప్పుకున్న విషయాల సారాంశం చూద్దాం. 1 గుర్తుంచుకోండి, ఈ గ్యాస్ట్రిక్ సమస్యలనేవి పర్మనెంట్ కాదు. వాటితో లైఫ్ లాంగ్ బాధపడాల్సిన అవసరం అస్సలు లేదు. కరెక్ట్ ఫుడ్, మంచి అలవాట్లు, స్ట్రెస్ కంట్రోల్ ఈ 3 సరిగ్గా పాటిస్తే చాలు. చాలామందికి న్యాచురల్గానే రిలీఫ్ వస్తుంది. అంతా మన జీవనశైలిలోనే ఉంది. చివరగా ఒక చిన్న ప్రశ్న. ఒక్కసారి ఆలోచించండి, సాధారణంగా ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు ఎప్పుడు వస్తున్నాయి?
ఏ టైంలో వస్తున్నాయి, ఏ ఫుడ్ తిన్న తర్వాత వస్తున్నాయి, లేదా ఏమైనా టెన్షన్ పడినప్పుడు వస్తున్నాయా? ఈ ప్యాటర్న్ని గనక మనం పట్టుకోగలిగితే సొల్యూషన్కి అదే ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్